హలో ఎవ్రీవన్. ఈరోజు నేను ఇంట్లోనే మామిడి తాండ్రను హెల్తీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 2 మామిడి పండ్లను తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇక్కడ కొంచెం వెడల్పు ప్యాన్ పెట్టుకోవాలండి. ఇక్కడ నేను మామిడి పండ్ల రసాన్ని వేసుకొని దాంట్లో 1 స్పూను ఇలాచీ పౌడర్, 1 కప్పు బెల్లం తురుము వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. అలాగే సగం నిమ్మ చెక్క వేసుకోవాలండి. ఇక్కడ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఉడకాలి. ఒక 10-15 నిమిషాలైనా ఉడకాలి. ఇలా ఉడుకుతున్న కొద్దీ మనకు ఈ ప్యూర్ అనేది దగ్గర పడుతుంది. మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే చిమ్ముతుంది. కలుపుతూనే ఉండాలి, లేదంటే మూత పెట్టుకొని మనం కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలి. ఇలా కలుపుతూనే ఉంటే మనకు ఇది దగ్గర పడుతుంది. చూడండి, మనకు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఏ ప్లేట్లో మనం చేసుకుంటామో ఆ ప్లేట్కి మనం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. వేసుకొని మనం దీంట్లో ఈ ప్యూరిన్ అంతా మనం వేసుకోవాలి. ఈ ప్యూరిన్ అనేది మనకు పల్చగా వేసుకోవాలి. ప్లేట్లో మందంగా వేసుకుంటే ఆరటానికి టైం పడుతుంది. అందుకే ఇక్కడ నేను 3 ప్లేట్లలో వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి, మనకు ఎయిర్ బబుల్స్ ఏమి రాకుండా. అలాగే ఇంకొక ప్లేట్లో కూడా వేసుకుంటున్నాను. అంతా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 3 ప్లేట్లలో సరిపోయింది. వీటన్నిటిని ఎండలో మంచిగా ఆరబెట్టుకోవాలి. ఒక 2 రోజులు ఎండాలి. ఎండిన తర్వాత మనం ఒకసారి ఇట్లా వేలు పెట్టి చూస్తే మనకు అతుక్కోకుండా ఉండాలి. అప్పుడు మనం చాక్ తోటి మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవడమే. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందరూ ట్రై చేయండి. చూడండి, ప్లేట్కి అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే. ఎండ లేకపోయినా మనం ఒక 3 డేస్ అయినా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఆరుతుంది. ఎండ ఉంటే త్వరగా ఆరుతుంది. అంతేనండి, చాలా హెల్తీగా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఇంట్లోనే మామిడి తాండ్రను తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీ ఇష్టమైన సైజులో షేప్లో కట్ చేసుకోవచ్చు. అయితే వీటిని మనం కట్ చేసుకొని అన్నీ మంచిగా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, చాలా ఈజీగా ఇంట్లోనే మామిడి తాండ్రను తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.